Hi students, welcome to 10th class maths classes. Exercise 5.3 లో question number 6 చూద్దాం ఇప్పుడు. The first and last terms of an AP are 17 and 350. Arithmetic progression లో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినాడు. Given ఫస్ట్ టర్మ్ ను జనరల్ గా మనం ఏ అని రాసుకుంటాం. ఇది 17 ఇచ్చినాడు. అండ్ లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చినాడు. లాస్ట్ టర్మ్ ఏమని రాసుకుంటాం, ఏఎన్, nth టర్మ్ అంటాం దాన్ని, లాస్ట్ టర్మ్ 350 ఇచ్చాడు. ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 9, కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చేసినాడు. కామన్ డిఫరెన్స్ దీన్ని డి అని డినోట్ చేస్తాం. దీని వాల్యూ 9 ఇచ్చినాడు. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ దేర్ సమ్? ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, వాటి సమ్ ఎంత? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవాలి. ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు 350 కదా. ఏఎన్ కనుక్కోవడానికి ఫార్ములా లాస్ట్ టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది 350. మనకు ఏ ఇచ్చినాడు క్వశ్చన్లో. ఫస్ట్ టర్మ్ 17, n మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ 9 ఇజ్ ఈక్వల్ టు 350. ముందు ఈ ప్లస్ 17 అటు సైడ్ పంపించేద్దాం. 350 ప్లస్ 17 అటు సైడ్ పోతే మైనస్ 17. 350లోంచి 17 తీసేయాలి. సో 50లో 17 పోతే 33. 333 ఇంటూ 9 బై 9 అవుతుంది. 9 టేబుల్తో 9 3s are 27 పోతే 63, 9 7s are 63. -1 అటు సైడ్ పంపించండి, +1. సో నంబర్ ఆఫ్ టర్మ్స్, దేర్ ఆర్ ఎన్ని టర్మ్స్ ఇక్కడ వచ్చాయి? 38 టర్మ్స్. ఇది ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా Sn is equal to n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. మనకు కావాల్సింది 38 టర్మ్స్ సమ్ కాబట్టి n ప్లేస్లో 38, ఫస్ట్ టర్మ్ 17, లాస్ట్ టర్మ్ 350. 2 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 2 19s are 350, ఒక 17, 367. సో 367 ఇంటూ 19 చేయాలి. క్యాల్కులేషన్ చేసుకుందాం. 19 7s are 133, 19 6 are 114, ఒక 13, 127, 19 3s are 57, 59, 69, 6973. ఇది సమ్ ఆఫ్ టర్మ్స్. అంతే. వాడు ఇచ్చినది ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ డిఫరెన్స్. మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కనుక్కున్నాం, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. డి ఇచ్చినాడు. గివెన్ డి 7 ఇచ్చినాడు. 22nd టర్మ్ ఇచ్చినాడు 149. అంటే ఏ ప్లస్ 22లోంచి 1 పోతే 21d. 22nd అనేప్పుడు ఒకటి తగ్గుతుంది. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా ఫార్ములా. ఏ ప్లస్ 21d, ఏ తెలీదు. 21 ఇంటూ డి ఇచ్చాడు ఇజ్ ఈక్వల్ టు 149. డి వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేసినాను ఇక్కడ. 7 1s are 7, 7 2s are 14. ఈ ప్లస్ అటు సైడ్ పంపించండి, మైనస్ అవుతుంది. 149లో 147 తీసేస్తే 2, ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ లాస్ట్ టర్మ్ తెలీదు కాబట్టి మామూలు ఫార్ములా 2a ప్లస్
n-1 ఇంటూ డి. n అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 22 టర్మ్స్ అడిగినాడు. ఎస్ 22. n ప్లేస్లో 22, ఏ ప్లేస్లో మనకు 2 వచ్చింది. n అంటే 22 మైనస్ 1 ఇంటూ డి. డిఫరెన్స్ క్వశ్చన్లో ఇచ్చినాడు 7. 2 టేబుల్తో 2 11s ఆర్ పోతుంది. సో S22 is equal to 11 into 2 2s are 4. 22లో 1 పోతే 21 into 7. సో 22nd టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, a ప్లస్ ఏను, లేదా ఇలా అయినా చేయొచ్చు. 7 1s are 7, 7 2s are 14. 147 plus 4, 151 into 11 చేయాలి. 11 1s are 11, 11 5s are 55 plus 1, 56. 11 1s are 11 plus 5, 16. So answer is 1661. మనకు కావాలంటే ఫార్ములా Sn is equal to n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ కూడా వేసుకొని చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు ప్రాబ్లం. అప్పుడేమవుతుంది 22/2 ఫస్ట్ టర్మ్ 2 వచ్చింది, లాస్ట్ టర్మ్ ఇక్కడ ఇచ్చాడు కదా 149. ఇలా చేసుకునే వస్తుంది. చూడండి ఇది కూడా కరెక్టే. 11 ఇంటూ 151 షార్ట్ కట్లో అయిపోతుంది ఇంకా ఇది. సో ఇక్కడి నుంచి ఇది కూడా చేయొచ్చు. ఇలా చేసినా కూడా కరెక్ట్. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఎందుకంటే 22nd టర్మ్ ఇచ్చాడు, మనకు కావాల్సింది 22 టర్మ్సే సమ్. ఇలా 22 కాకుండా వేరేది ఇచ్చింటే మామూలుగా ఇలా చేయాల్సిందే. ఎగ్జాక్ట్గా 22 టర్మ్సే ఇచ్చాడు కాబట్టి లాస్ట్ టర్మ్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకొని ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడి నుంచి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 51 టర్మ్స్ సమ్ కనుక్కోవాలి. సెకండ్ థర్డ్ టర్మ్స్ ఇచ్చినాడు, ఇది సెకండ్ ఇది థర్డ్. గివెన్ సెకండ్ టర్మ్ 14. సెకండ్ అంటే a ప్లస్ 2లో 1 తీసేస్తే 1d. ఇది క్వశ్చన్ 1 అనుకుంటాను. గివెన్ థర్డ్ టర్మ్ కూడా ఇచ్చినాడు 18. అంటే a ప్లస్ థర్డ్ అంటే ఒకటి సపరేట్ చేస్తే 2d. సెకండ్ అన్నప్పుడు ఫార్ములా తెలుసు కదా, nth టర్మ్కు a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ nth టర్మ్లోంచి ఒక టర్మ్ తీసేయాలి. సెకండ్ అన్నప్పుడు 1 తీస్తే 1 ఉంటుంది, థర్డ్ అన్నప్పుడు ఒకటి తీసేస్తే 2d ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ది a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 18. ఫస్ట్ది a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 14. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ క్యాన్సిల్ వెళ్ళిపోయి 2dలో 1d పోతే 1d, 18లో 14 పోతే 4, d వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ. ఇక d వచ్చినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. a ప్లస్ d4 ఇజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 4 అటు సైడ్ పోతే -4 అవుతుంది, 14లో 4 పోతే 10, ఏ కూడా వచ్చేసింది. ఇక్కడ d వచ్చింది, ఇక్కడ ఏ వచ్చేసింది. రెండు వాల్యూస్ వచ్చినా కాబట్టి ఇంకా వాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా చేయొచ్చు. ఇప్పుడు 51 టర్మ్స్ అన్నాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn is equal to n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎన్ని టర్మ్స్ అడిగినాడు? 51 టర్మ్స్. n ప్లేస్లో 51, n ఉండే చోట 51. 2 ఇంటూ a 10, n ప్లేస్లో 51 -1 ఇంటూ d ప్లేస్లో 4. 51/2 ఇంటూ 2 10s are 20. 51లో 1 పోతే 50, 50 ఇంటూ 4. 54s are 200. 200కు ఒక 20 యాడ్ చేస్తే 220. 2 టేబుల్తో క్యాన్సిలేషన్.
110 into 51. 11th చేస్తే 11 1s are 11. 11 5s are 55. పైన ఒక 1. 56 లాస్ట్ లో 0. ఆన్సర్ ఈస్ 5610. సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ ఇవి 51 టర్మ్స్ టోటల్ చేస్తే 5610. సో ఈ విధంగా ఏ క్వశ్చన్ అయినా కనుక్కోవచ్చు. ఏ డి కనుక్కోవడం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, ఆన్సర్ చేసేసుకోవడం అంతే. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. ఫస్ట్ 7 టర్మ్స్ టోటల్ ఎంత వచ్చిందంటే 49 ఉందంట. 17 టర్మ్స్ చేస్తే 289 ఉంది. ఎన్ టర్మ్స్ టోటల్ ఎంత అని అడిగినాడు. అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా వేసుకోవాలి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏమి ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో 7 టర్మ్స్, సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఇచ్చినాడు. గివెన్ S7 ఎంత ఇచ్చినాడు 49. అంటే n ప్లస్లో 7 వేసుకోవాలి ఇక్కడ. S7 అంటే n ఉండే చోట 7. 7/2 ఇంటూ 2a ప్లస్ n ప్లస్లో 7 మైనస్ 1 ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు 49 ఇచ్చినాడు క్వశ్చన్లో. సో 7/2 ఇంటూ 2a ప్లస్ 7లో 1 పోతే 6d ఇజ్ ఈక్వల్ టు 49. ఈ 7/2 అటు సైడ్ పంపిస్తాను, లేదా 2 కామన్ తీసేసి తర్వాత అయినా పంపించుకోవచ్చు. 2 కూడా క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 కామన్ తీయండి, క్యాన్సిల్ పోతుంది చూడండి. 7/2 ఇంటూ రెండిట్లో 2 కామన్ తీయచ్చు. 2 టేబుల్తో పోతాయి రెండు. 2 ఇంటూ ఏ 2a, 2 3s are 6 ఇజ్ ఈక్వల్ టు 49. 2 క్యాన్సిల్ చేసి ఇప్పుడు 7 ఆ పక్క పంపించండి. ఇప్పుడు 49 ఇంటూ 7 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 7 క్యాన్సిల్ పోతుంది. a ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు 7. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సిమిలర్గా 17 టర్మ్స్ కూడా ఇచ్చినాడు క్వశ్చన్లో. గివెన్ S17 ఎంత ఇచ్చినాడంటే 289. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఉండే చోట 17/2 ఇంటూ 2a ప్లస్ n అంటే 17 మైనస్ 1 ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఎంత ఇచ్చినాడు 289. 17/2 ఇంటూ 2a ప్లస్ 17లో 1 పోతే 16d. ఇక్కడ కూడా ఏం చేద్దాం 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే a ప్లస్ 2 8s are 8d. 2 క్యాన్సల్. a ప్లస్ 8d ఇజ్ ఈక్వల్ టు 289 ఇంటూ 17 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 17 క్యాన్సల్ చేస్తే a ప్లస్ 8d ఇజ్ ఈక్వల్ టు 17 17s are 289. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ a ప్లస్ 8d ఇజ్ ఈక్వల్ టు 17. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు 7. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ముందు ప్రాబ్లం లాగే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏ క్యాన్సల్ పోయి 5d ఇజ్ ఈక్వల్ టు 17లో 7 పోతే 10 ఇంటూ 5 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 5. సో డి వాల్యూ వచ్చేసింది. డి కనుక్కున్నాం. ఇంకేం కనుక్కోవాలి ఏ కనుక్కొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్లో వేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 3d కదా, a ప్లస్ 3 ఇంటూ డి వాల్యూ 2 ఇజ్ ఈక్వల్ టు 7 ఉంది. a ప్లస్ 3 2s are డి వాల్యూ ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా దీంట్లో a ప్లస్ 3 ఇంటూ డి వాల్యూ 2 ఇజ్ ఈక్వల్ టు 7. 3 2s are 6 ప్లస్ 6 అటు సైడ్ పంపించండి మైనస్ 6. దీని నుండి ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సింది ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకా n/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 1, n తెలీదు, డి వాల్యూ 2. సో n/2 ఇంటూ 2 1s are 2, 2 ఇంటూ n 2n, 2 1s are 2, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2, మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. n/2 ఇంటూ 2n ఉంటుంది, 2 క్యాన్సల్.
సో Sn is equal to n into n square. ఇది ఆన్సర్. ఏం చేసాము? 7th టర్మ్ తీసుకున్నాను, దాని నుంచి ఒక ఈక్వేషన్ వచ్చింది. 17th టర్మ్, దాని నుండి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏ డీలలో 2 ఈక్వేషన్లు వచ్చినాయి. అందులోంచి ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కొని క్వశ్చన్లో n టర్మ్స్ కనుక్కోమన్నాడు. n టర్మ్స్ ఫార్ములైజ్ చేస్తే n స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. an is equal to 3 plus 4n ఇచ్చినాడు. ఇందులో ఏం కనుక్కోమన్నాడు చూడండి. షో దట్ a1 a2 అప్ టు an ఫార్మ్ అండ్ ఏపీ. ఇది ఏపీ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసి ఫస్ట్ 15 టర్మ్స్ టోటల్ కనుక్కోవాలంట. ముందు ఏనో కాదో చెక్ చేయాలంటే ముందు ఫస్ట్ టర్మ్ కనుక్కుందాం. 4 1s are n ప్లేస్లో 1, 3 ప్లస్ 4, ఫస్ట్ టర్మ్ 7. సెకండ్ టర్మ్ కనుక్కుందాం. 3 ప్లస్ 4 ఇంటూ n ప్లేస్లో 2, 4 2s are 8, 8 ఒక 3 11. ఇంకొక టర్మ్ చూద్దాం. 3 ప్లస్ n ప్లేస్లో ఇక్కడ 3, 4 ఇంటూ ఫస్ట్ 4 ఇంటూ 1, తర్వాత 4 ఇంటూ 2, తర్వాత 4 ఇంటూ 3, 4 3s are 12, 12 ప్లస్ 3 15. ఒకసారి సిరీస్ చెక్ చేద్దాం. సో సిరీస్ ఏమైంది? మనకు వచ్చిన ఆన్సర్లు 7, 11, 15 అండ్ సో ఆన్ వచ్చింది. ఇది ముందు ఏపీనో కాదో చెక్ చేయాలంట. ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ 11లో 7 తీస్తే 4. నెక్స్ట్ డిఫరెన్స్ 15లో 11 తీస్తే 4. ఎస్, 7, 11, 15 ఆర్ ఇన్ ఏపీ. ఇవి ఏపీలో ఉన్నాయి. కనుక్కోవాల్సిందేమి? సమ్ ఆఫ్ 15 టర్మ్స్ కావాలి. ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములాలో 15 టర్మ్స్ టోటల్ కావాలి. అంటే n ప్లస్లో ఎంత పెట్టాలి? ఇక్కడ అడిగింది 15 టర్మ్స్. ఫస్ట్ 15 టర్మ్స్ సమ్ కావాలి. n ప్లస్లో 15, ఏ ప్లేస్లో 7, n ఉండే చోట 15 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ 4. సో 15/2 ఇంటూ 2 7s are 14. 15లో 1 పోతే 14 4s are చేయాలి. ఇంటూ 4 ఉంది. 15/2 ఇంటూ 14 ప్లస్ 14 4s are 56. 56కు 14 యాడ్ చేయండి. సో 56కు 14 యాడ్ చేస్తే 15/2 ఇంటూ 56 60 70. 2 టేబుల్తో 70 క్యాన్సిల్ చేయండి. 35 15s are 15 5s are 75, 15 3s are 45, ఒక 7 52, 525. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ 525. ఇంకా సెకండ్ క్వశ్చన్ సేమ్ దీనిలాగే. an is equal to 9 minus 5n ఇచ్చినాడు. a1 కనుక్కుందాం. 5 1s are 5, 9లో 5 పోతే 4 ఫస్ట్ టర్మ్. a2 అంటే n ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 మైనస్ 5 2s are 10, 9లో 10 పోతే -1. అలాగే a3 5 3s are 15, 9లో 15 పోతే -6. ఇప్పుడు సిరీస్ చూడండి, ఏపీలో ఉందో లేదో చెక్ చేద్దాం. 4 -1 -6 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ అండ్ డిఫరెన్స్ -1లో 4 తీసేయాలి, -5. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. -6లో మైనస్ ఇంటూ మైనస్ +1. ఎస్, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది. దిస్ ఈజ్ ఇన్ ఏపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ 4, కామన్ డిఫరెన్స్ -5. మనకు కావాల్సింది 15 టర్మ్స్ టోటల్. ఫార్ములా n/2 ఇంటూ ఉంది కదా ఫార్ములా, ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. n/2 15/2 ఇంటూ 2a 2 4s are
n minus 1, 15 minus 1 into d minus 5. So 15 by 2 into 2 4s are 8. 15 లో 1 పోతే 14, 14 into minus 5. Answer is 15 by 2 into 8 minus 14 5s are 70. 70 లో 8 తీసేసేయండి. 15 by 2 into 70 లో 8 పోతే 62. 2 టేబుల్తో 62, 31. సో 31 15 సార్ ఇక్కడ చేద్దాం. 15 3 45, 46. ఆన్సర్ ఈస్ minus 465. క్లియర్ కదా? సేమ్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సేమ్ వాల్యూస్ అలాగే చేయాల్సిందే. సేమ్ మోడల్ minus 465 వస్తుంది. సో 80లో 70లో 8 పోతే 62, 2 టేబుల్తో 2 31s minus 62 కదా, minus 31 ఉంటుంది. minus 31 15s are 31 15s are 465. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ n టర్మ్స్ గివెన్ Sn ఇచ్చినాడు. 4n minus n square అని ఇచ్చినాడు Sn ఏపీలో. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ అంటే 1 చేయాలి. 4 1s are 4 minus 1 square 1, 4లో 1 పోతే 1. సో ఫస్ట్ టర్మ్ 3. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్? సో S2, n ప్లేస్లో 2. ఫస్ట్ 2 టర్మ్స్ టోటల్ ఎంత అంటే n ప్లేస్లో 2 పెట్టుకోవాలి. 4 into 2 minus 2 square. 4 2s are 8, 2 2s are 4, 8లో 4 పోతే 4. ఫస్ట్ 2 టర్మ్స్ టోటల్ ఇది A1 ప్లస్ A2 ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది మనకు? ఇది A1 ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ సెకండ్ టర్మ్ తెలీదు. ఇది సమ్ ఆఫ్ 2 టర్మ్స్. ఇది ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. ఇది అన్నది సమ్ ఆఫ్ 2 టర్మ్స్. ఇది సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ కావాల్సింది సెకండ్ టర్మ్ కావాలంటే 2 టర్మ్స్ టోటల్ A1 A2 2 కలిపితే 4. A1 ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. సో A2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 అటు సైడ్ పోతే -3. 4లో 3 పోతే ఎంత? 1. ఇది ఎన్నో టర్మ్? ఇది సెకండ్ టర్మ్ కూడా వచ్చేసింది. ఇంతవరకు అయిపోయింది. సిమిలర్లీ ఫైండ్ ద థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్. అన్ని సిరీస్ రాసుకుందాం ముందు. ఏపీ ఫస్ట్ టర్మ్, దాని ఫస్ట్ టర్మ్ 3. సెకండ్ టర్మ్, ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చింది 1. ఇలా ఉంది సిరీస్. సో ఫస్ట్ టర్మ్ 3, కామన్ డిఫరెన్స్ ఎంత అంటే సెకండ్లో ఫస్ట్ తీసేస్తే -2 కామన్ డిఫరెన్స్ వచ్చింది. మనకు కావాల్సిన థర్డ్ టర్మ్ ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, A ప్లస్ 2d. A అంటే 3 ఉంది, 2 ఇంటూ డి వాల్యూ -2. 2 2s are 4, 3లో 4 పోతే -1. ఇది థర్డ్ టర్మ్. ఇంకా చివరిలో ఏం కనుక్కోమన్నాడు చూడండి, థర్డ్ టర్మ్తో పాటు 10th టర్మ్ కూడా కావాలండి. A ప్లస్ 10th అంటే 9d. A వాల్యూ 3, 9 ఇంటూ డి వాల్యూ -2. 9 2s are 18. 18లో 3 తీసేయండి. సో 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 18లో 3 పోతే -15. ఇది ఎన్నో టర్మ్? ఇది 10th టర్మ్. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? nth టర్మ్ కావాలి. nth టర్మ్ ఫార్ములా. సో ఇది nth టర్మ్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ఎంత ఉంది మన దగ్గర? 3 ఉంది. n మైనస్ 1 ఇంటూ డి, కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది డి, -2. 3 ప్లస్ ఇంటూ మైనస్, -2 ఇంటూ n -2n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2. -2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. -2 ఇంటూ n -2n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. 3 ప్లస్ 2 5, -2n అలాగే పెట్టండి. దేర్ఫోర్ nth టర్మ్ ఎంత వచ్చింది? 5 - 2n. ఈ విధంగా nth టర్మ్ కూడా కనుక్కున్నాం.
సో ఎన్నో టర్మ్ అడిగినా కూడా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్లో సబ్స్టిట్యూట్ చేస్తూ ఇది ఒక టర్మ్ టోటల్ అంటే ఒకటే, ఇది 2 టర్మ్స్ టోటల్ అంటే ఫస్ట్ సెకండ్ 2 యాడ్ చేస్తే 4 వచ్చింది, దాని నుంచి సెకండ్ టర్మ్ వచ్చింది. సో ఫస్ట్ సెకండ్ టర్మ్ వచ్చింది, ఇంకా సిరీస్ ఇలాగే రాసుకుంటూ పోతాం కాబట్టి ఏపీ అనే ఇచ్చినాడు ముందే. థర్డ్ టర్మ్ కావాలంటే ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఏ ప్లస్ 2డి సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ టర్మ్ వచ్చింది. 10th టర్మ్ కావాలంటే మళ్ళీ ఫార్ములా ఏ ప్లస్ 10 మైనస్ 1 9డి సబ్స్టిట్యూట్ చేస్తే -15 వచ్చింది, 10th టర్మ్ అయిపోయింది. తర్వాత nth టర్మ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 5 మైనస్ 2n వచ్చింది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. 6 టేబుల్తో పోయే ఫస్ట్ 40. 6 1s are 6 2s are 6 3s are ఎంతవరకు అంట? ఫస్ట్ 40 కావాలి, 6 ఇంటూ 40 వరకు. ఇలా ఫస్ట్ 40 నంబర్స్ టోటల్ కనుక్కోవాలంట. ఈజీ కదా చూడండి. 6 కామన్ తీసైనా చేయొచ్చు, లేదా మల్టిప్లై చేసి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అట్లా రాసుకొని అయినా మనం కానియచ్చు. సో మల్టిప్లై చేసినా కూడా ఇబ్బంది లేదు మనకు. 6 1s are 6 2s are 6 3s are తో మొదలై 6 40s are. ఫస్ట్ టర్మ్ 6 కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేస్తే కామన్ డిఫరెన్స్ కూడా 6, లాస్ట్ టర్మ్ 240. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ తెలిసింటే ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఎన్ని టర్మ్స్ కావాలో? 40 టర్మ్స్ కదా టోటల్ ఉండేది. ఎన్ ప్లేస్లో 40/2, ఫస్ట్ టర్మ్ 6, లాస్ట్ టర్మ్ 240. 2 టేబుల్తో 40 పోతుంది, 240 ఒక 6 246. ఇక మల్టిప్లై చేసుకుంటే 2 6s are 12, 2 4s are 8, ఒక 1 9, 2 2s are 4, చివర్లో 0. Therefore సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ divisible by 6 is 4920. సో ఫస్ట్ 40 నంబర్స్ అన్నిటిని 6 టేబుల్తో పోయేటివన్నీ యాడ్ చేస్తే 4920 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. సేమ్ అటువంటిదే 8 టేబుల్తో పోయే ఫస్ట్ 15. 8 1s are 8 2s are 8 3s are అప్ టు 8 15s are. 8 1s are 8, 8 2s are 8 3s are అప్ టు 8 15s are. అంటే 15 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ టర్మ్ 8, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీస్తే కామన్ డిఫరెన్స్. ఇక nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ 120. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కు ఫార్ములా Sn is equal to n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1d అవసరం లేదు, ఎందుకంటే మనకు ఫస్ట్ లాస్ట్ తెలుసు. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ n/2. ఎన్ని టర్మ్స్ మొత్తం ఇవి? 15 మల్టిపుల్స్, 15 టర్మ్స్. n is equal to ఇక్కడ 15. 15/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 8, లాస్ట్ టర్మ్ 120. సో 15/2 ఇంటూ 120, ఒక 8 128. క్యాన్సిలేషన్ పోతుంది. 2 6s are 2 4s are 15 4s are 60, 15 6s are 90, ఒక 6 96. 960 ఆన్సర్. చూడండి 15 మల్టిపుల్స్ 8 యాడ్ చేయకుండానే ఆన్సర్ చెప్పినాం. దేర్ఫోర్ సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 960. ఈ రెండు కూడా సింపుల్ క్వశ్చన్స్. 12 and 13 సేమ్ మోడల్. 14th క్వశ్చన్.
Sum of odd numbers between 0 and 50. Odd numbers between 0 and 50 are 0 కి 50 కి మధ్యలో ఆడ్ నంబర్స్ 1 3 5 7. చివరి ఆడ్ నంబరు 50 లోపల ఉండే ఆడ్ నంబర్ ఏది 49. సో 49 అనేది లాస్ట్ ఆడ్ నంబర్. మొత్తం ఎన్ని ఆడ్ నంబర్స్ అంటే 50 లోపల 25 కదండి, సగం ఆడ్ నంబర్లు సగం ఈవెన్ నంబర్లు అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1. డిఫరెన్స్ 3లో 1 పోతే 2. నంబర్ ఆఫ్ టర్మ్స్ 50లో హాఫ్, ఎందుకంటే 0 నుంచి 50 వరకు ఆడ్ నంబర్స్ ఎన్ని ఉంటాయంటే హాఫ్ ఉంటాయి. ఇక ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత ఉంది 49 ఉంది. n 25/2. సమ్ ఆఫ్ 25 టర్మ్స్ ఇవి ఆడ్ నంబర్స్. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 49. ఫస్ట్ 1 ఉంది, లాస్ట్ 49 ఉంది. 49 ప్లస్ 1 50. 2 టేబుల్తో 25 టైమ్స్ పోతుంది. సో 25 ఇంటూ 25, 25, 25 సార్ 625. Therefore, sum of odd numbers between 0 and 50, 0 50 కి మధ్యలో ఉండే ఆడ్ నంబర్స్ టోటల్ ఎంత అంటే 625. నెక్స్ట్ క్వశ్చన్. A contract on construction job specifies a penalty for delay of completion beyond a certain date as follows. ఫైన్ వేస్తాడంట డిలే అయితే పెనాల్టీ. ఫస్ట్ డేకి 200, సెకండ్ డే 250, థర్డ్ డే 300. ఇలా పెనాల్టీ పెరుగుతూ పోతుంది. ఈచ్ డే సక్సీడింగ్ బీయింగ్ 50 మోర్ దాన్ ది ప్రీవియస్ డే, ప్రిసీడింగ్ డే. 50 ఎక్కువ అవుతూ పోతుంది. హౌ మచ్ మనీ ది కాంట్రాక్టర్ హ్యాస్ టు పే యాజ్ పెనాల్టీ ఇఫ్ హీ హ్యాస్ డిలేడ్ ది వర్క్ ఫర్ 30 days. ఇలాగే వర్క్ 30 days డిలే చేస్తే ఎంత పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అనేది అడిగాడు. ఫస్ట్ డే పెనాల్టీ ఎంత ఉంది ఇక్కడ 200, తర్వాత రోజు 250, 300. ఇలా ఎన్ని డేస్ అంట పెనాల్టీ కట్టేది 30 days. ఫస్ట్ టర్మ్ 200, డిఫరెన్స్ క్వశ్చన్లోనే ఇచ్చిన డిఫరెన్స్ 250లో 200 పోతే 50, డిఫరెన్స్ 50, n 30. ఎన్ని డేస్ చేయాలి 30 days ఇలా చేయాలి. సో మొత్తం ఎంత అయింది పెనాల్టీ అని అడిగాడు. టోటల్ పెనాల్టీ కావాలి. టోటల్ పెనాల్టీ అంటే మనకు తెలుసు ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ లేదు కానీ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసు 30 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాను 2a ప్లస్ n-1 ఇంటూ డిగా రాసుకోవాల్సి వస్తుంది. n ప్లేస్లో 30/2, 2 ఇంటూ ఏ ప్లేస్లో 200 ఫస్ట్ రోజు పెనాల్టీ, n 30 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ డైలీ డిఫరెన్స్, అది టోటల్ 30 డేస్కి ఎంత అవుతుంది కనుక్కోవాలి. సో S30 ఈజ్ ఈక్వల్ టు 30లో హాఫ్ 15, 200 2s are 400, 30లో 1 పోతే 29 టైమ్స్ పక్కన 50, 15 ఇంటూ 400 ప్లస్ 29 5s are 5 9s are 45, 5 2s are 10 ఒక 4 14, 1450 ప్లస్ 400 1850 ఇంటూ 15. దీన్ని ఏం చేయాలి 15తో మల్టిప్లై చేయాలి. పక్కన మల్టిప్లికేషన్ చేసుకుందాం. 185 15s, 15 5 75, 15 8s 120 plus 7 127, 15 1s are 15 plus 12 27. So answer is 2775. ఇక్కడ ఒక 0.
27,550 పెనాల్టీ కట్టాలి 30 డేస్ తర్వాత. సో టోటల్ పెనాల్టీ ఎంత? పెనాల్టీ టు బి పెయిడ్ ఫర్ ఎన్ని డేస్ ఇది? 30 డేస్ ఈజ్ ఎంత పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది? 27,750. సో ఒక్కొక్క రోజుకు 200 మళ్ళీ 50 పెరుగుతూ పోతుంది. ఫస్ట్ డే 200 మొత్తం 30 డేస్కి ఎంత కట్టాల్సి వస్తుందంటే 27,750 పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ అప్లికేషన్ టైప్ మోడల్స్ అనమాట. రియల్ లైఫ్ అప్లికేషన్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ వాడతాం అనేది ఇక్కడ మనకు యూజ్ అవుతూ ఉంటుంది. 700 రూపీస్ a sum of 700 is to be used to give 7 cash prizes. ఈ 700ను 7 క్యాష్ ప్రైజెస్ ఇవ్వాలంట స్టూడెంట్స్కి. ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి సంబంధించి 7 మెంబర్స్కు 700 ఇవ్వాలా. ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. ఒక్కొక్క ప్రైజ్ ఏమవుతుందంట 20 లెస్ దాన్ ది ప్రీవియస్, ముందు ప్రైజ్ కంటే 20 తక్కువ అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ప్రైజెస్. మొత్తము ప్రైజెస్ వాల్యూ ఎంత? సో ఫస్ట్ ప్రైజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, దానికంటే 20 తక్కువ, మళ్ళీ దానికంటే 20 తక్కువ, ఇలా ప్రైజులు ఇస్తా పోయినారు. ఎన్ని ప్రైజెస్ ఇట్లాంటివి? టోటల్ 7 ప్రైజెస్. ఇది అర్థమైతే చాలు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఒక్కొక్క ప్రైజ్ 20 తక్కువ, టోటల్ ప్రైజులు 7 ప్రైజులు. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఎక్స్, కామన్ డిఫరెన్స్ ఎంత తగ్గుతోంది? ఎక్స్ మైనస్ 20. సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేస్తే డిఫరెన్స్ ఎంత? 20 తగ్గుతోందని అర్థమైంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 7 టర్మ్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములాలో టోటల్ ప్రైజులు ఎంత? 700 రూపీస్. ఎన్ని ప్రైజులు మొత్తం? 7 ప్రైజెస్ ఇంటూ 2 into a ఫస్ట్ ప్రైజ్ ఎక్స్, మొత్తం 7 ప్రైజెస్ మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఎంత అంటే 20 తగ్గుతూ పోతుంది. సో 700 is equal to 7/2 into 2x plus 7లో 1 పోతే 6 ఇంటూ మైనస్ 20. 7/2 ఇటు సైడ్ తీసుకుంటే 2/7 అవుతుంది. ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. 2x మైనస్ 6 2s are 12, 120. 7 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 100 2s are 200, 700 సరిపోతుంది. 2x మైనస్ 120, మైనస్ 120 కూడా ఇటు సైడ్ తెచ్చుకోండి, ప్లస్ 120, టోటల్ 320 అవుతుంది. ఇంటూ 2 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 2, ఎక్స్ ఈక్వల్ టు 160. అంటే ఫస్ట్ ప్రైజ్ ఎంత? 160 రూపీస్ అయింది. సో ఫస్ట్ ప్రైజ్ తెలుసు కాబట్టి మిగతా ఎంతెంత తగ్గించాలి? 20 తగ్గించాలి 160 నుంచి. సో ఆల్ 7 ప్రైజెస్ 160, ఒక 20 తగ్గిస్తే 140, మళ్ళీ 20, 120, 100, మళ్ళీ 20 తగ్గించండి 80, ఇంకా 20 తగ్గిస్తే 60, 1 2 3 4 5 6 అండ్ 40. 20 డిఫరెన్స్ కదా. 7 ప్రైజెస్ ఎంత అంటే 20 తగ్గిస్తూ పోవాలి. ఫస్ట్ ప్రైజ్ 160, 20 తగ్గిస్తే 140, మళ్ళీ 20, మళ్ళీ 20, ఇలా 20 తగ్గిస్తూ 1 2 3 4 5 6 7 ప్రైజెస్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్, స్టూడెంట్స్ థాట్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ ది స్కూల్. స్కూల్ చుట్టూ, స్కూల్ లోపల ప్లాంటింగ్ ట్రీస్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి ట్రీస్ నాటాలనుకున్నారు. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ది నంబర్ ఆఫ్ ట్రీస్ దట్ ఈచ్ సెక్షన్ ఆఫ్
ఈచ్ క్లాస్, ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క క్లాస్ విల్ ప్లాంట్. ఒక్కొక్క క్లాస్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళంతా నాటాలి అనుకున్నారు. విల్ బి ద సేమ్ యాజ్ ది క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ స్టడీయింగ్. సో ఎన్ని చెట్లు నాటాలంటే ఈచ్ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క క్లాస్ది విల్ బి ద సేమ్ యాజ్ ది క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ స్టడీయింగ్. వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో అన్నే నాటాలా అనుకున్నారు. క్లియరా? ఏ క్లాస్ చదువుతున్నారో అన్ని నాటాలి. ఎగ్జాంపుల్ ఇచ్చినాడు చూడండి. ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక ట్రీ నాటాలి. సెకండ్ క్లాస్ అయితే 2 ట్రీస్. 12th క్లాస్ అయితే 12 ట్రీస్ అలా నాటాలి 12th క్లాస్ వరకు. దెర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. ఒక్కొక్క క్లాస్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 3 సెక్షన్లు ఉన్నాయి. సో ఇది క్లియర్. 3 సెక్షన్లు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్క ట్రీ, 3 సెక్షన్లు సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ట్రీస్, 3 సెక్షన్స్ ఉన్నాయి. థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ట్రీస్, అట్లా 3 సెక్షన్లు. లాస్ట్ ఎన్నో క్లాసు? 12th క్లాస్ వాళ్ళు. ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 12th క్లాస్ వరకు ఇలా నాటుకుంటూ వెళ్ళాలి. 3 1s are 3, 3 2s are 3 3s are 12 3s are 36. ఇది ఫస్ట్ టర్మ్. డిఫరెన్స్ ఎంత అంటే 6లో 3 పోతే 3 డిఫరెన్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే 12 క్లాసెస్. ఎన్నో 12. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా. మొత్తం చెట్లు ఎన్నైనాయి అని అడిగాడు. హౌ మెనీ ట్రీస్ విల్ బి ప్లాంటెడ్ బై ద స్టూడెంట్స్ ఇన్ ఆల్. టోటల్ కావాలి కాబట్టి ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మొత్తం 12 క్లాసెస్ కదా, n ప్లేస్లో 12. ఏ ఫస్ట్ టర్మ్ 3, n 12 -1 ఇంటూ డిఫరెన్స్ 3 3. 2 1s are 2 6s are పోతుంది, 2 3s are 6, 12లో 1 పోతే 11, 11 ఇంటూ 3, 11 3s are 33, 33కి 6 యాడ్ చేస్తే 39. సో 39 ఇంటూ 6 చేయాలి. 39 6 are చేస్తే 234. Therefore total number of trees planted is equal to, so total ఎన్ని నాటుతారు? 234 to be planted or planted. సో విల్ బి ప్లాంటెడ్ బై ది స్టూడెంట్స్ అనే కాబట్టి టు బి ప్లాంటెడ్ అని రాస్తే సరిపోతుంది. ఎన్ని చెట్లు నాటాలి టోటల్గా? 234 చెట్లు నాటాల్సి వస్తుంది ఈ ప్యాటర్న్లో అయితే. ఎయిటీన్త్ క్వశ్చన్. ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్. ఇలా స్పైరల్ చేసినారు. ఫస్ట్ సెమీ సర్కిల్, తర్వాత ఇక్కడ ఒక సెమీ సర్కిల్, తర్వాత ఒక సెమీ సర్కిల్, మళ్ళీ ఒక సెమీ సర్కిల్, మళ్ళీ ఒక సెమీ సర్కిల్, ఇలా స్పైరల్, మళ్ళీ సెమీ సర్కిల్, ఇలా వస్తూనే ఉంటాయి. ఇలా స్పైరల్స్ తయారు చేసినారు. 1 2 3 4 ఇలా స్పైరల్స్, రౌండ్ స్పైరల్ తయారు చేస్తున్నారు. తయారు చేసినప్పుడు ఏమని ఇచ్చినాడంటే ముందు ఏ సెంటర్తో, తర్వాత బి సెంటర్తో ఇలా చేసినారు. ఒక్కొక్క దాని రేడియస్ ఇచ్చినాడు. ఫస్ట్ దాని రేడియస్ ఎంత ఇచ్చినాడంటే 0.5 ఫస్ట్ది, తర్వాత 1 సెంటీమీటర్, తర్వాత 1.5 2, ఇలా 0.5 రేడియస్ పెరుగుతూ పోతుంది. ఇది ఫస్ట్ రేడియస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా పెరుగుతూ పోతుంది. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ సచ్ ఎ స్పైరల్ మేడ్ ఆఫ్ 13 కన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్. ఇట్లా 13 సెమీ సర్కిల్స్, 1 2 3 ఇలా 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయండి. అంటే ఎన్ని ఈక్వల్ ఎంత తీసుకోవాలి మనం ఇక్కడ? 13 సెమీ సర్కిల్స్ తీసుకొని మనం ఏం చేయాలి? దాని టోటల్ లెంత్ ఎంతో కనుక్కోవాలి. దీని లెంత్, తర్వాత దీని లెంత్, తర్వాత దీని లెంత్, ఇలా. అంటే మనం చేస్తున్నది ఏమి ఇక్కడ? పెరిమీటర్ కనుక్కోవాలి. సెమీ సర్కిల్ పెరిమీటర్ ఫార్ములా తెలిస్తే చాలు. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా πr. సో ఈ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా πr. ఇలా ఫస్ట్ దాని రేడియస్
0.5 తీసుకోవాలి. సెకండ్ సెమీ సర్కిల్ రేడియస్ 1 తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ టోటల్ ఎన్ని చేయాలి? 13 సెమీ సర్కిల్స్ చేయాలి. సో ఫస్ట్‌ది పై ఇంటూ ఆర్ వాల్యూ 0.5 పై ఇంటూ నెక్స్ట్ 1 పై ఇంటూ 1.5 తర్వాత ఇలా ఎంతవరకు? పై ఇంటూ 13 అర్థమైందా ఇది? సో పై ఆర్‌లో ఫస్ట్ పెరిమీటర్, సెకండ్ పెరిమీటర్ ఇట్లా. పై కామన్ తీసాం అనుకోండి ఒకవేళ. పైతో కన్ఫ్యూషన్ లేకుండా 0.5 ఇవన్నీ యాడ్ చేయాలి కదా! యాడ్ చేసేటప్పుడు తీద్దాం. సో పై ఇంటూ దీన్ని ఫ్రాక్షన్ ఫామ్‌లో రాసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదా ఎంత పెరుగుతుందనేది కూడా అర్థమైపోయింది. 0.5 పై 1 పై 1.5 పై ఇలా పెరుగుతూ పోతుంది. లాస్ట్ 13 పై. ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ ఒక పైలో 0.5 పై తీసేస్తే హాఫ్ తీస్తే హాఫ్ ఉంటుంది. ఫస్ట్‌ది 0.5 తర్వాత 1, 1.5 ఇలా పెరుగుతూ పోతుంది. అంటే హాఫ్ పెరుగుతోంది అని డిఫరెన్స్ తెలిసిపోయింది. నంబర్ ఆఫ్ 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. n. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ని మొత్తం 13 సెమీ సర్కిల్స్ కాబట్టి 13/2 2 ఇంటూ ఫస్ట్‌ది 0.5 5 ప్లస్ n అంటే 13 minus 1 ఇంటూ d వాల్యూ 0.5 పై. సో 13/2 2 హాఫ్స్ ఎంత? 1 పై. 2 ఇంటూ హాఫ్ 1 అవుతుంది. 1 పై. 13లో 1 పోతే 12. 12 ఇంటూ హాఫ్ 12 హాఫ్స్ ఎంత? 5 ప్లస్ 12 హాఫ్లు 6. క్లియరా? 12 ఇంటూ హాఫ్ 12 హాఫ్స్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 పై. సో 13/2 ఇంటూ 6 పై ఒక 1 పై 7 పై. పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి అప్రాక్సిమేట్ వాల్యూ. పై అప్రాక్సిమేట్ వాల్యూ 22/7. 7 7 క్యాన్సల్. 2 1s are 2 11s are పోతుంది. ఎంత మిగిలింది? 13 11s are 11 13s are 143 సెంటీమీటర్స్. ఇది టోటల్ లెంత్ ఆఫ్ స్పైరల్. ఇలా 13 రౌండ్స్ అయిన స్పైరల్ టోటల్ లెంత్ ఎంత అంటే 143 సెంటీమీటర్స్. క్లియరా? ఫస్ట్ 0.5 సెంటీమీటర్స్ రేడియస్, తర్వాత 1, తర్వాత 1.5 ఇలా 13 టైమ్స్ జరుగుతుంది. 13th స్పైరల్ వరకు. అప్పుడు ఏం చేయాలి? 13 వరకు వేసుకోవాలి ఇట్లా. సో ఇలా 13 పై 0.5 13 టైమ్స్ అవుతుంది. 13 టర్మ్స్ అని రాసుకునే సరిపోతుంది. 13 స్పైరల్స్ అంటే ఏమని? n is equal to 13 అని. సో ఫస్ట్ టర్మ్ 0.5, సెకండ్ది పై, తర్వాత 1.5 ఇలా 13 టైమ్స్ అవుతుంది. సెకండ్లో ఫస్ట్ తీసేస్తే d వస్తుంది. n 13 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. Sn ఫార్ములా ఇంకంతే. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. లాస్ట్లో పై వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ 22/7 వేసుకుంటే 143 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 200 లాగ్స్ ఆర్ స్టాక్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇట్లా 200 లాగ్స్ పెట్టినారంట ఒకదానిపైన ఒకటి. 20 లాగ్స్ ఇన్ ద బాటమ్ రో. ఈ చివరి రోలో 20 ఉన్నాయి. 19 ఇన్ ద నెక్స్ట్ ఇక్కడ 19 తర్వాత 18 ఇలా లాగ్స్ పెట్టుకుంటూ వచ్చినారు. మొత్తం 200 లాగ్స్ ఎన్ని రోస్లో ప్లేస్ అవుతాయి అని అడిగినాడు. సో ఫస్ట్ బాటమ్ రో 20, దాని తర్వాత 19, తర్వాత 18 ఎంతవరకో తెలియదు. ఎన్ని అనేది కనుక్కోవాలి. n టర్మ్స్ ఇదే కనుక్కోవాల్సింది. చివరిగా ఎన్ని రోస్ ఉన్నాయి అంటే n టర్మ్స్ అనకుండా n రోస్ అందాం. ఇలాగే ఈ n రోస్ ఎంతో కనుక్కోవాలి మనం. ఫస్ట్ టర్మ్ 20 డిఫరెన్స్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి. డిఫరెన్స్ అంటే ఒక్కొక్క రోకు ఒక్కొక్కటి తగ్గుతోంది. డిఫరెన్స్ -1. ఎన్ని రోస్ ఉన్నాయో తెలియదు, కనుక్కోవాలి. కానీ టోటల్ లాగ్స్ ఉన్నాయి. టోటల్ లాగ్స్ ఎంత?
200 టోటల్ లాగ్స్ అంటే ఎస్ఎన్ 200 ఉంది. ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 d ఇజ్ ఈక్వల్ టు 200. మనం కనుక్కోవాల్సిందే n/2 ఇంటూ 2 ఇంటూ ఫస్ట్ రో 20, n తెలియదు. డిఫరెన్స్ ఎంతెంత తగ్గుతోంది? -1 తగ్గుతోంది. టోటల్ 200 లాగ్స్ ఉన్నాయి. సో n/2 ఇంటూ 20 2s are 40, 1 into n 1n, minus into minus plus 1 is equal to 200. 40 plus 1 41 minus n is equal to 200 divided by అటు సైడ్ పంపించండి. n into 41 minus n is equal to 200 divided by 2 ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. సో 200 2s are ఎంతో చెక్ చేసుకోవాలి. 200 into 2 400 అవుతుంది. క్యాల్కులేషన్ పార్ట్ దీనికి ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా రాసుకొని చేయాలి. కొంచెం ఇట్లా ప్లేస్ అడ్జస్ట్ చేస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ రాస్తాను. ఫస్ట్ది 20, 19, 18 ఇలా ఎన్ని రోస్ ఉన్నాయి? n రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్ 20, కామన్ డిఫరెన్స్ 19లో 20 పోతే -1. టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి తెలీదు. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా రాసుకొని చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్ మొత్తం ఎన్ని లాగ్స్ ఉన్నాయి? 200 లాగ్స్ ఉన్నాయి. అంటే ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 200. ఎస్ఎన్ కనుక్కోవడానికి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 200. n ప్లేస్లో n అలాగే పెట్టేసుకోవాలి. 2 ఇంటూ ఏ ప్లేస్లో 20, n అలాగే పెట్టుకుంటాము. డిఫరెన్స్ -1 ఇజ్ ఈక్వల్ టు 200. n/2 ఇంటూ 20 2s are 40, 1 into n 1n, minus into minus plus 1 is equal to 200 divided by 2 అటు సైడ్ పంపించండి. 40 ఒక 1 41 minus n is equal to డివైడెడ్ బై 2 అటు సైడ్ పోతే ఇంటూ 2 ఇంతవరకు చేసాం. 40 ఒక 1 41 మైనస్ n మల్టిప్లై చేయండి. 41 ఇంటూ n 41n, n ఇంటూ n n స్క్వేర్, 200 2s are 400. ఇవన్నీ అటు సైడ్ పంపిద్దాం. 400 ప్లస్ 41 అటు సైడ్ పోతే -41n, మైనస్ n స్క్వేర్ అటు సైడ్ పోతే ప్లస్ n స్క్వేర్. సో n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక దీనికి ఏం చేయాలి? మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఎట్లా పోతుంది అనేది చూద్దాం. n స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 400, 400కు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఏ టేబుల్లో పోతుంది? 400 5 80s are 5 16s are 5 5s are 25, 25 16s are 25 ఒక 16 ఎంత? 41. సో ఈ 41 బదులు 21 16 రాసుకోవచ్చు. మొత్తమైనా 21 25 ఒక 16. సో 25 ఒక 16 టోటల్ ఎంత? 41. ఈ 41 ప్లేస్లో 25 16 రాసుకున్నాం. -25 -16 -41 అవుతుంది ఫ్యాక్టర్స్ చేసింటే. ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ వస్తుంది? n కామన్ తీస్తే ఇంకో n ఉంటుంది. ఇక్కడ n కామన్ తీస్తే 25. తర్వాత రెండు 16 టేబుల్తో పోతాయి. n ఉంటుంది. 16 టేబుల్తో 400 చూడండి. 16 25 కదా 400. 16 into 25 400. సో 16 కామన్ తీస్తే 25 ఉంటుంది. ఇజ్ ఈక్వల్ టు 0. ఇక రెండిట్లో కామన్ ఉండేది n-25, n-25 కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ ఉండేది n, ఇక్కడ -16. రెండిట్లో n-25 కామన్ తీసినా ఇక్కడ n ఉంటుంది, ఇక్కడ 16 ఉంటుంది. సో n-16. n-25 is equal to 0 or n-16 is equal to 0. n is equal to 25 అయినా కావచ్చు, లేదంటే n is equal to 16. సో 25 రోస్ పెట్టినా 16 రోస్ పెట్టినా టోటల్ ఏమవుతాయంట? టోటల్ లాగ్స్ 200 అవుతాయి. క్లియర్ కదా?
కానీ రెండుగా ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయాలి. రెండు కరెక్ట్ అవుతాయంటే ప్రాబ్లం కదా. ఒక్కసారి n ఈజ్ ఈక్వల్ 25 తీసుకొని చెక్ చేసుకుందాం. 25 రోస్లో ఎన్ని వస్తాయి అనేది ఏఎన్ ఫార్ములా. రెండు ఆన్సర్లు కరెక్ట్ కాకూడదు కదా. అంటే రెండు సార్లు సేమ్ రోస్ సేమ్ రోస్ 25 రోస్ పెట్టినా 16 రోస్ పెట్టినా 200 ఎలా వస్తాయి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 25th టర్మ్ ఏమవుతుందో ఒక్కసారి చెక్ చేద్దాం. 25 రోస్ పెడితే అంటే లాస్ట్ రోలో ఎన్ని ఉంటున్నాయని. లాస్ట్ రోలో ఎన్ని ఉంటాయని చెక్ చేయాలంటే ఏ ఎంత ఉంది ఇక్కడ 20, ఎన్ అంటే 25 - 1 ఇంటూ డి డిఫరెన్స్ ఎంత ఒకటి తగ్గుతోంది 20 ప్లస్ 25లో 1 పోతే 24 ఇంటూ -1 ఏం వాల్యూ వస్తుంది 24 1 సార్ నెగిటివ్. నెగిటివ్ నాట్ పాసిబుల్. నెగిటివ్ ఏమవుతుంది పాసిబుల్ కాదు. అంటే నంబర్ ఆఫ్ రోస్ 25 ఉండకూడదు. దేర్ ఫోర్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25. దేర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కెనాట్ బి నెగిటివ్. కాంట్ బి నెగిటివ్ ఉండకూడదు. నంబర్ ఆఫ్ లాగ్స్ ఎన్ని లాగ్స్ పెడుతున్నావు లాస్ట్ రోలో అంటే -4. -4 లాగ్స్ పెట్టలేం కదా. కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 25 అనేది రాంగ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ కరెక్ట్. ఇది ఆన్సర్. 16 అనేది కరెక్ట్. ఇంకా టాప్ రోలో ఎన్ని ఉన్నాయంటే ఎన్ ఈజ్ ఈక్వల్ 16 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఏఎన్ ఫార్ములాలో. సో ఏఎన్ ఫార్ములాలో ఎన్ ఈజ్ ఈక్వల్ 16 చివరి ఆన్సర్ ఇక్కడ చేస్తున్నా చూడండి. ఇంకో క్వశ్చన్ అడిగినాడు ఇక్కడ హౌ మెనీ లాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద టాప్ రో. ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ n - 1 ఇంటూ డిలో 16th రో కదా లాస్ట్. ఏ ప్లేస్లో ఫస్ట్ టర్మ్ 20, n అంటే 16 -1 టు డి -1. 16లో 1 పోతే 15, 15 ఇంటూ -1 -15. సో 5 ఉంటాయి. 5 లాగ్స్ ఉంటాయి. లాస్ట్ రోలో అంటే పైన టాప్ రోలో 5 లాగ్స్ ఉంటాయి. లాగ్స్ ఇన్ టాప్ రో ఇజ్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి 5 లాగ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ రోస్ 16 రోస్. సో నంబర్ ఆఫ్ రోస్ 16 రోస్ ఉంటాయి టోటల్. టాప్ రోలో ఎన్ని ఉంటాయి లాస్ట్లో 5 ఉంటాయి. సో 20 లాగ్స్ నుంచి స్టార్ట్ చేసి చివరిలో 5 లాగ్స్తో ఎండ్ అవుతుంది. క్లియర్ కదా. 20 నుంచి లాస్ట్కి రాసుకుంటాము. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములాస్ ఎన్ కనుక్కుంటాం. ఎన్కు 2 వాల్యూస్ వచ్చినాయి. 25 కరెక్టా లేదా చెక్ చేస్తే లాస్ట్ రోలో నెగిటివ్ వస్తుంది. లాస్ట్ రోలో నెగిటివ్ తప్పు కాబట్టి 16 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ రోలో 5 ఉంటాయి. అంటే టాప్ రోలో 5 లాగ్స్ ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్కి సంబంధించి. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనిస్తాం. ఇన్ ఏ పొటాటో రేస్ ద బకెట్ ఈస్ ప్లేస్డ్ అట్ ది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక బకెట్ ఉంది. పొటాటో రేస్ అంటది. విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ద ఫస్ట్ పొటాటో. ఇక్కడ ఒక పొటాటో పెట్టినారు. ఇక్కడ నుంచి బకెట్ 5 meters దూరంలో ఉంది. 5 meters దూరంలో. అండ్ ది అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters అపార్ట్. మిగతా పొటాటోస్ అంతా ఫస్ట్ ఒక్కటే 5 meters. దాని తర్వాత పొటాటోస్ అంతా 3 meters దూరంలో పెట్టున్నారు. 3 meters అన్ని. ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకా దెర్ ఆర్ టోటలీ 10 పొటాటోస్ ఇన్ ద లైన్. మొత్తం 10 ఉన్నాయి పొటాటోస్ ఇక్కడ. ఏ కాంపిటీటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బకెట్. ఇక్కడ నుంచి బకెట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు కాంపిటీటర్. పిక్స్ అప్ ద నియరెస్ట్ పొటాటో. ఇక్కడికి వచ్చి ఫస్ట్ పొటాటో తీసుకొని రన్స్ బ్యాక్ విత్ ఇట్. ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. పొటాటో తీసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బకెట్లో వేయాలి పొటాటోని. డ్రాప్స్ ఇట్ ఇన్ ద బకెట్ అన్నాడు. రన్స్ బ్యాక్ టు పిక్ ద నెక్స్ట్ పొటాటో. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వెనక్కి పొటాటో వేయడానికి. మళ్ళీ నెక్స్ట్ ఇలా వెళ్ళడం ఇలా వెళ్ళడం. 2 అంటే ముందుకు వెళ్ళాలి మళ్ళీ తెచ్చి అక్కడ వేయాలి. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఫస్ట్ 5 వెళ్ళి మళ్ళీ 5 రిటర్న్ వచ్చి మళ్ళీ 5 meters వచ్చి వేయాలి. తర్వాత 8 మళ్ళీ రిటర్న్ 8, తర్వాత 11 మళ్ళీ రిటర్న్ 11. ఇలా జరుగుతోంది సారికి. షీ కంటిన్యూస్ ఇన్ ద సేమ్ వే అంటిల్ ఆల్ ది పొటాటోస్. 10 పొటాటోస్ అయ్యేంత వరకు ఇలాగే కంటిన్యూ చేసింది. టోటల్ డిస్టెన్స్ ఎంత 10 పొటాటోస్ను తెచ్చి వేయడానికి టోటల్ ఎంత డిస్టెన్స్ పోయి ఉంటారు అని క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఇక్కడ ఒక హింట్ కూడా ఇచ్చినాడు. టు పికప్ ది ఫస్ట్ పొటాటో అండ్ ది సెకండ్ పొటాటో ది టోటల్ డిస్టెన్స్ రన్స్ బై కాంపిటీటర్ ఎలా కనుక్కోవాలంటే
ఫస్ట్ పొటాటో 2 ఇంటూ 5. సెకండ్ పొటాటో 5 ప్లస్ 3, 5 మీటర్స్కి ఇంకో 3 మీటర్స్ ఎక్కువ ఇంటూ 2. ఇలా ఫస్ట్ సెకండ్ ఇచ్చినాడు వాడే. అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయినారు ఫస్ట్ పొటాటోకు, తర్వాత సెకండ్కి ఎంత. సో ఫస్ట్ పొటాటోకి ఎంత పోయినారంటే 5 ప్లస్ 5. సెకండ్ పొటాటోకు ఇంకో 3 ఎక్కువ కదా, 8 ప్లస్ 8. థర్డ్ పొటాటోకు 11 ప్లస్ 11. ఇలా 10 పొటాటోస్ తీసుకురావాలి. 10 రౌండ్స్. 5 ప్లస్ 5 10, 8 ప్లస్ 8 16, 22. ఇలా ఎంతవరకు జరుగుతుంది? 10 పొటాటోస్ వరకు జరుగుతుంది ఇలా. సో ఫస్ట్ టర్మ్ 10, కామన్ డిఫరెన్స్ 16లో 10 పోతే 6, నంబర్ ఆఫ్ టర్మ్స్ 10. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా టోటల్ డిస్టెన్సే కదా. సో Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. మొత్తం 10 పొటాటోస్ వరకు వెళ్ళాలి. n ప్లేస్లో 10, 10/2, 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 10. n అంటే ఎన్ని ఉన్నాయి? 10 పొటాటోస్. 10 minus 1 ఇంటూ ఒక్కొక్క దానికి డిఫరెన్స్ అంతా 6. 10లో హాఫ్ 5, 2 10s are 20, 10లో 1 పోతే 9 ఇంటూ 6, 5 ఇంటూ 20 ప్లస్ 9 6 are 54. 54 ఒక 20, 74. 5 4s are 20, 5 7s 35, ఒక 2 37. 370 meters పరిగెత్తాలి టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ run by the competitor to pick up any potatoes? 10 potatoes is 370 meters టోటల్గా పరిగెత్తిండాలి. ఇది అర్థమైంది కదా. బకెట్ దగ్గరికి 5 meters పోయింది, మళ్ళీ రిటర్న్ 5 అంటే 10 ఫస్ట్ రౌండ్. మళ్ళీ నెక్స్ట్ పొటాటో ఎక్కడ ఉందంటే ఇంకో 3 ఎక్కువ, అంటే 5కి 3 ఎక్కువ, 8 meters పోవాలి, మళ్ళీ 8 meters రావాలి. నెక్స్ట్ది 11 meters పోవాలి, 11 meters రావాలి. అలా 10 పొటాటోస్కు జరిగింది. కాబట్టి సిరీస్ రాసుకుంటే ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్, ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా, అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత పోయిందంటే 10 పొటాటోస్కు 370 meters పోయింది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన 5.3 అండ్ టోటల్ చాప్టర్ దీంతో మనకు ఫినిష్ అయిపోయింది. మనం నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ చాప్టర్ గురించి చూద్దాం. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. సో ఈ మోడల్స్ మీరు ముందు అర్థం చేసుకుంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకి వస్తుంది అనేది మీకు తెలిసి ప్రాబ్లమ్ను ఈజీనే. మళ్ళీ ఫార్ములాస్ మనకుండేది 2 ఫార్ములాస్ ఇప్పుడు దాకా. nth టర్మ్ ఒకటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఒకటి. వీటిని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందు సిరీస్ వచ్చేటట్లు చేసుకోగలిగితే మనం అర్థమెటిక్ సిరీస్ వచ్చేటట్లు ఏ క్వశ్చన్ వచ్చినా ఈ సిరీస్ వస్తే మనకు తర్వాత వేయడం చాలా ఈజీ మనకు.